దుర్గారావు అనేటటువంటి వ్యక్తిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకెళ్లారు. అతను మా కార్యాలయంలో కొన్ని పనులు చూస్తూ ఉంటారు. మా కార్యాలయం పనులు చక్కబెడుతూ ఉంటారు. అతన్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి. అలాగే ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి స్పందించారు. ఇదంతా కూడా అధికారులు వైసీపీ చెప్పినట్టు ఆడుతున్నారు. ఖచ్చితంగా కూడా దీనికి రాజకీయ రంగు పులమాలి. తెలుగుదేశం పార్టీ మీద పూర్తి స్థాయిలో ఈ నింద మోపాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ పని చేసేందుకు సహాయపడుతున్నటువంటి అధికారులు జాగ్రత్తగా ఉండాలి, మేము అధికారంలోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన అధికారులకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక టీడీపీ అధికార ప్రతినిధి కూడా పటాభిరామ్ స్పందించారు. దీని మీద మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. బీసీలంటే అంత చులకన, గతంలో ఒక దళితుడిని గత ఎన్నికల్లో ఈ రకంగానే ఇరికించారు, ఇప్పుడు బీసీలని ఇరికిస్తారా, మీ రాజకీయాల కోసం వారి జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఈ కేసు వ్యవహారంలో? ఎందుకు బోండా ఉమ్మ మీదకి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది? అసలు బోండా ఉమ్మ ఎందుకు గవర్నర్ కూడా ఫిర్యాదు చేస్తాం, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటున్నారు? ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు జగదీష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, గోపాల్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ముందుగా జగదీష్ గారు, ఏంటి అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి మీద రాయితో దాడి చేసినటువంటి ఘటన మీ పార్టీ మీద చూపిస్తుంది. మీ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ మీదకి ఈ వ్యవహారం వస్తుంది అనేటటువంటి ఆరోపణలు ప్రధానంగా మీ పార్టీ వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు కదా. ఎందుకు బోండా ఉమ్మని ఇరికించాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంది? ముఖ్యంగా ఇన్సిడెంట్ గురించి ఒకసారి మాట్లాడితే, ముందుగా మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొంటున్న అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇన్సిడెంట్ అయితే ఇలాంటి ఫేక్ ఇన్సిడెంట్స్ ని క్రియేట్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇలాంటివి చేస్తుంటారు. అయితే ఒక సామెత ఉందండి, ఒకసారే మోసం చేయగలం కానీ అన్నిసార్లు అందరినీ మోసం చేయలేమన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. సెకండ్ వన్ ఈజ్, ఆయనకి 5 ఏళ్ళు పరిపాలనకి అవకాశం ఇచ్చారు ప్రజలు. బ్రహ్మాండంగా పనిచేస్తే ఇలాంటి సానుభూతి సంపాదించాలని, తప్పుడు పనులతో సానుభూతి సంపాదించాలనే ఒక తప్పుడు ఆలోచన అనేది ఇది ప్రజలు ఇంకా హర్షిస్తారని అనుకుంటున్నారు. ప్రజలు నమ్మటం లేదు. ఇది ఒక డ్రామా కింద ఇవాళ చూస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రీవియస్ ఇన్సిడెంట్స్ చూసుకుంటే, కోడికత్తు కేసు కానీ, బాబాయ్ హత్య కేసు కానీ, అందులో నిజంగా ఎవరున్నారన్నది ఇవాళ ప్రజలకు తెలుసు. అది జ్యుడిషియరీలో ఉంది, లేకపోతే కోర్ట్ ఆఫ్ లాలో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడడం ఇది. కానీ ప్రజలైతే ఇవాళ చాలా బాగా అర్థం చేసుకున్నారు దీని అంతటికీ జగన్మోహన్ రెడ్డి గారే కారణమని. కోడికత్తు కేసునైతే కేవలం సానుభూతి క్రియేట్ చేసుకోవడానికే చేశారని, ఎవరైతే ఆ దళితుడు శ్రీనివాస్ 5 సంవత్సరాలు బెయిల్ లేకుండా ఉండడం, ఇది ఎక్కడైనా ఉందండి? ఎవిడెన్స్ లేదు, కోర్టులో ట్రయల్ స్టార్ట్ అవ్వదు. అలాంటప్పుడు బెయిల్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ కారణాలు చూస్తా ఉంటే ఎలా మేనేజ్ చేస్తా ఉన్నారు, వ్యవస్థలు మేనేజ్ చేసి కక్ష సాధింపులు చర్యలు చేసి ఇవన్నీ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారని ఇవాళ ఆయన నిజ స్వరూపం అనేది క్లియర్ గా బయటకు వచ్చింది. ఆప్షన్స్ క్లోజ్ అయిపోయినాయి. ఆయనకి ఏ ఆప్షన్స్ లేవు ఇవాళ. ఆయన ఏదో 5 ఏళ్ళు నేను పొడిచాను, పనిచేశాను అనుకుంటే అదేమీ లేదు. రాష్ట్రం ఏ విధంగా విధ్వంసం అయిందో అని అందరికీ తెలుసు. అంచేత ఇవాళ మళ్ళీ ఒక తప్పుడు దీంతో నేను ఒకటే అడుగుతా ఉన్నానండి, అసలు అది ఏంటది? ఈయనకి కన్ను మీద తగలడం ఏంటి, మళ్ళీ వెంటనే అది వెల్లంపల్లికి కూడా అక్కడే తగలడం ఏంటి? ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రాళ్ళు ఇసురుతా ఉంటే వాళ్ళు ఎవరో తెలిసిపోతా ఉన్నారు, వాళ్ళని అడ్డుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఇది చేసినా కూడా వాళ్ళు దొరికిపోతున్నారు. వీళ్ళు 4 రోజులు 5 రోజులు దీని గురించి ఇది చేసి చాలా మందిని ఇచ్చేసి ఈవేళ ఒక వడ్డెర కమ్యూనిటీ సతీష్ అనేది ఇంకా ఆయనతో 4 ఉన్నారని చెప్తా ఉన్నారు. బట్ టాంజిబుల్ ఎవిడెన్స్ ఎప్పటికి కూడా ఎవిడెన్స్ ఏంటి అన్నది మాత్రం ఇప్పటికి కూడా కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఈ రోజు కూడా ఈ డీజీపీలు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా ఒక కన్క్లూజన్ కి రాలేకపోతా ఉన్నారు. ఇక్కడ రేపు ఏదో భయపెట్టో ఏదో పెట్టో, అందుకే ఇన్సిడెంట్ ని పక్కన పెట్టి పొలిటిసైజ్ చేయాలని, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకోవాలని, అది విజయవాడ దీంట్లోనే జరిగింది కాబట్టి ఆదర్శ్ నగర్, అజిత్ సింగ్ నగర్, అక్కడ అజిత్ సింగ్ నగర్ దగ్గర అనుకోని. అంచేత మా నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తాడు. అది కూడా బోండా ఉమ్మ గారు.
కాబట్టి ఆయన మీద పెట్టేస్తే ఇది సరిపోతుంది కదా అని చెప్పి ఆయన్ని టార్గెట్ చేసి ఆయన ఫిక్స్ చేయాలని వీళ్ళు ఈ డ్రామాలు ఆడుతా ఉన్నారు. అయితే జగదీష్ గారు